అన్ని సన్నివేశాల గురించి మాట్లాడక్కర్లేదు గానీ, హ్మ్. అందులో ఒక కీలక పాత్ర అప్పన్న పాత్ర కన్ను మూసేటువంటి సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా వాడుకొనుండొచ్చు. ఇలాంటి సన్నివేశమే గతంలో ఒక 'ఎన్ రామారావు' గారి సినిమాలో కనిపిస్తుంది. హ్మ్. 'మనుషులంతా ఒక్కటేలో' ఆయన దాసనారాయణరావు గారు బెనర్జీతో బుర్రకథ చెప్పిస్తూ చాలా ఒక ఎమోషనల్ ఫైట్ పెట్టక్కడ ఆడియన్స్‌ని విపరీతంగా హుక్ చేశాడు. ఇది కదా జరగాలి. ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్‌కి పర్మనెంట్‌గా గుర్తుండేలాగా చేయాలి. అంటే సన్నివేశాల మీద సన్నివేశాలు దొర్లటం అనేది ఇంకొక చిన్న స్థాయి హీరోలతో అయితే బానే ఉంటుందది. హ్మ్. ఆయన తీసిన పద్ధతి చిన్న స్థాయి హీరోలు ఎవరైనా చేసినా బానే ఉండేది. కానీ అక్కడున్నది 'రామ్ చరణ్.' 'రామ్ చరణ్' తాలూకా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మెగా అభిమానుల అంచనాలుంటాయి. ఆ అంచనాలకి ఆ క్యారెక్టర్‌ని కనెక్ట్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఎండింగ్ కూడా ఆ లెవెల్‌లో ఎమోషనలైజ్ చేయాలి థియేటర్‌ని. హ్మ్. ఇలాంటి లోపాల వలన ఆ సినిమా ప్రాపర్‌గా కనెక్ట్ కాలేదు. అందరికి కష్టము ఉంది దానిలో. ఓకే. అందరి కష్టము ఉంది గానీ, అనేక కారణాల చేత అది ఆడియన్స్‌ని గ్రాబ్ చేయలేకపోయింది. అది వాస్తవం. అందుకని దాన్ని పక్కన పెట్టేస్తే 'డాకు మహారాజ్'. 'డాకు మహారాజ్‌లో' ఉన్నటువంటి దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే, 'డాకు మహారాజ్‌లో' కనీసం కన్‌ఫ్యూజన్ లేదు. ఒక ఏకసూత్రత ఉంది. సింగిల్ థ్రెడ్‌లో కథని డిజైన్ చేసుకొని వెళ్ళాడు. ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ గారు. దాంతో పాటు ట్రావెల్ అయిపోతారు. మధ్యలో వచ్చే ఎలివేషన్స్, హడావిడి హ్మ్. ఇదంతా కూడా బాలకృష్ణ సినిమాలో ఉండేదే కాబట్టి ఆడియన్స్ దానికి ప్రిపేర్డ్‌గా వెళ్తారు. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేలాగా చిత్రీకరణ నడిచింది. ఓకే. దాంతో ఆ సినిమాకి పాజిటివ్ టోన్ వినిపించింది. హ్మ్. వినిపించడానికి అక్కడేదో అద్భుతమైన కథ ఉందని కాదు. చెప్పిన కథని రీజనబుల్‌గా చెప్పాడు. అలాగే ఎమోషన్స్‌ని, ఎలివేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఒక సిస్టర్ సెంటిమెంట్‌ని ఆయన చూజ్ చేసుకున్నాడు. దాంతో పాటు ఓ చిన్న పాప సెంటిమెంట్‌ని యాడ్ చేశాడు దానికి. హ్మ్. ఈ రెండిటిని నడపడంలో ఆ చిన్న పాప సెంటిమెంట్‌ని బాగా డిజైన్ చేశాడు కానీ, ఈ సిస్టర్ సెంటిమెంట్‌ని ఎలివేట్ చేయటానికి ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బావుండేది. అలాగే క్యారెక్టర్ జస్టిఫికేషన్, టైటిల్ జస్టిఫికేషన్ అనేది చేయటం కోసం ఇంకొక 10 నిమిషాలు కేటాయించుంటే, ఈ సినిమా ఇంకొక లెవెల్‌లో ఉండుండేది. హ్మ్. కానీ ఇక్కడ వరకు ఓకే. ఆడియన్స్ ఎంటర్‌టైన్ అయిపోయారు. ఎమోషనల్‌గాను, సెంటిమెంటల్‌గాను అది ఎంగేజ్ చేయగలిగింది ఆడియన్‌ని. అది సక్సెస్. సో, ఆ మేరకు విజయం సాధించేసాడు 'బాబీ' గారు. ఓకే. ఇది టోటల్ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్. సంక్రాంతికొస్తున్నామనేది. ఈ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్ కంటే కూడా 2 రోజులు ఇన్ అడ్వాన్స్ ఉంది ఈ సినిమా 'డాకు మహారాజ్.' హ్మ్. దీనికి ఇప్పుడు అంటే షో మార్నింగ్ షో దగ్గర కొంత డల్ అనిపించినప్పటికీ అక్కడి నుంచి రైజ్ మొదలైంది. ఆ రైజ్ మొదలయ్యి, ఆ రైజ్ స్థిరపడుతున్న టైంలో ఫెస్టివ్ ఆడియన్ యాడ్ అవుతాడు. యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది సినిమా. అందుకని ఎంతో కొంత ఎడ్జ్ ఆ సినిమాకి ఉండే అవకాశం ఉంది 'డాకు మహారాజ్‌కి.' ఓకే. అది నంబర్ 1 పొజిషన్‌లో ఉండొచ్చు. వెంకటేష్ రెండో ప్లేస్‌లో ఉండొచ్చు. కానీ వెంకటేష్ మొదటి స్థానంలోకొచ్చే అవకాశం గూడా ఉంది.